హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పేరెంట్ మెథడ్ అనమాట. పేరెంట్ మెథడ్ మనకి పేరెంట్ మెథడ్లోనే ఉన్నాయి అనమాట. అవి చూపిస్తాను, ఓకేనా. పేరెంట్ మెథడ్స్ ఇవి ఎలా అంటే చూపిస్తాను. వీటిని ఏమంటారంటే ట్రావెరల్స్ మెథడ్స్ అంటారు. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది పేరెంట్ మెథడ్ ఒకటే. మనం నేర్చుకునేది పేరెంట్. వీటిని ఏమంటారంటే ట్రావెలర్స్ మెథడ్స్ అంటారు, ఓకేనా. మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటి? పేరెంట్ నోడ్ అండ్ పేరెంట్ ఎలిమెంట్ నేర్చుకుంటాం. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఏ అనేది పేరెంట్ అనమాట. ఏ అనేది పేరెంట్ అయినప్పుడు వీళ్ళు ఏమవుతారు? చైల్డ్స్ అవుతారు, అంటే చైల్డ్ అనమాట, ఓకేనా. ఏ అనేది పేరెంట్ ఎలిమెంట్ కదా. ఇప్పుడు బి అనేది ఫస్ట్ చైల్డ్ అనమాట. బి అనేది ఎవరు? ఏకి ఫస్ట్ చైల్డ్. తర్వాత ఎఫ్ అనేది ఎవరు? లాస్ట్ చైల్డ్. కానీ ఇక్కడ డి అనేవాడు ఉన్నాడు కదా. ఈ డి అనేవాడికి సి అండ్ ఈ ఏమవుతారంటే సిబ్లింగ్స్ అవుతారు. సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములని, ఓకేనా. తెలుగులో అన్నదమ్ములు అంటారు, ఓకేనా. ఇప్పుడు డికి ఈ ఏమవుతాడు? నెక్స్ట్ సిబ్లింగ్ అవుతాడు, అంటే డికి నెక్స్ట్ సిబ్లింగ్. అండ్ డికి ప్రీవియస్ సిబ్లింగ్ అంటారు, అంటే డి అనమాట. అర్థమైంది కదా. ఇది నేను ప్రాక్టికల్ వేలో నేను చూపిస్తాను చూడండి, ఓకే. నేను ఒకటి చేసి చూపించాను, ఓకేనా. ఇక్కడ ఏం చేశానంటే ఇది సిఎస్ఎస్ అమ్మ. సిఎస్ఎస్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది హెచ్టిఎంఎల్, ఓకేనా. అవుటర్ రాసినాను అండ్ ఇన్నర్ రాసినాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇక్కడ మనము అవుటర్కి పేరెంట్ ఏది, ఇన్నర్కి పేరెంట్ ఏది చూడాలి, ఓకేనా. పేరెంట్ ఎలిమెంట్, ఓకేనా. ఇప్పుడు మనము జావాస్క్రిప్ట్లో వచ్చేద్దాం. జావాస్క్రిప్ట్ తెలుసు కదా. నేనేం చేస్తున్నా అంటే మనం కన్సోల్ రాయాలి ఫస్ట్. కన్సోల్ రాద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అని ఇచ్చేసి మనం ఒక వేరియబుల్ తీసుకోవాలి కదా. వేర్ ఏ తీసుకుంటాను. ఏ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి వచ్చేసి ఏది? ఫస్ట్ నేను ఇన్నర్కి చూస్తాను, ఓకేనా. ఫస్ట్ ఇన్నర్కి. ఇన్నర్ ఇదే కదా. ఇన్నర్కి పేరెంట్ ఎవరు, ఓకేనా. ఇన్నర్కి పేరెంట్ ఎవరు అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే పేరెంట్ ఎలిమెంట్ అని ఇవ్వాలి, ఓకేనా. పేరెంట్ ఎలిమెంట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఏని మనం ప్రింట్ చేయాలి కదా. ఏ ప్రింట్ ఇస్తున్నాను, ఓకేనా. ప్రింట్ చూద్దాం. కన్సోల్లో చూద్దాం. కన్సోల్లో తెలుసు కదా, ఇన్స్పెక్ట్. కన్సోల్ మీద క్లిక్ చేస్తే రావాలి కదా. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఏమైందంటే డాక్యుమెంట్ ఆర్డర్ ఏ ఓకే వచ్చేసింది కదా. వేరే డాక్యుమెంట్ ఆర్డర్ గెట్ అంటే ఇన్నర్, ఓకే. ఇక్కడ చూడండి. ఇన్నర్కి ఏది పేరెంట్? అవుటర్. చూడండి, అవుటర్ ఇక్కడ వచ్చింది చూడండి, అవుటర్, ఓకేనా. ఇన్నర్కి పేరెంట్ అవుటర్, ఓకే. ఇది వదిలేసేయండి. నెక్స్ట్ అవుటర్కి చూద్దాం. అవుటర్కి పేరెంట్ ఏది చూద్దాం. అవుటర్కి పేరెంట్ వచ్చేసి బాడీ, ఓకేనా. అర్థమైంది కదా, బాడీ చూసుకోండి. బాడీ అనేది అవుటర్ అన్నమాట, ఓకేనా. అది అనమాట, ఓకేనా. నెక్స్ట్ అసలు బాడీకి పేరెంట్ ఏది? అదే కదా మనకి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి సేమ్ దీన్నే నేనేం చేస్తున్నాను, కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలంటే బాడీ అని ఇవ్వాలి. బాడీకి పేరెంట్ ఎవరు? బాడీ. బాడీకి పేరెంట్ ఎవరు? హెచ్టిఎంఎల్ అనమాట, అంటే మెయిన్. అంటే ఏది బాడీకి పేరెంట్ ఎవరు? మెయిన్ అనమాట. బాడీకి పేరెంట్ ఎవరు అంటే ఇక్కడ పైన ఉంటుంది. ఇక్కడ ఉంది మెయిన్, ఓకేనా. ఇది ఓకేనా, అర్థమైంది కదా ఇది, ఓకే. నేను ఏం చేస్తున్నానంటే నేను ఫస్ట్ అసలు ఇన్నర్కి పేరెంట్ ఎవరు అంటున్నాం మనం ఇందాక మనకి. దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేసి దీనికి ఇన్నర్. ఓకేనా. ఇన్నర్ ఎవరు? పేరెంట్ అవుటర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అవుటర్కి ఏం చేస్తున్నానంటే అవుటర్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అది ఎలా ఇస్తాం అనేది చూద్దాం, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పేరెంట్
సో పేరెంట్ డాట్ స్టైల్ అని ఇస్తున్నా. ఓకేనా, స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు నేను ఏం చేస్తున్నా అంటే రెడ్ ఇస్తాను. సో రెడ్ చూడండి, ఇక్కడ రెడ్ ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి, అవుటర్ అనేది పేరెంట్ కదా, సో ఇన్నర్కి పేరెంట్ ఎవరు, ఇది. ఓకేనా, ఇప్పుడు నేను అవుటర్కి పేరెంట్ ఎవరు చూద్దాం. సో అవుటర్కి పేరెంట్ ఎవరు, బాడీకి పేరెంట్. అర్థమైందా, అవుటర్కి పేరెంట్. ఇప్పుడు ఇన్నర్కి వచ్చేసి ఎవరున్నాం, అవుటర్ అన్నాం. అదే ఇప్పుడు అవుటర్కి ఎవరు, అంతే కదా. సరే, ఇప్పుడు అవుటర్, సో అవుటర్కి వచ్చేసి బాడీ అన్నాం కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒకటి తీసుకున్నాను, ఏది, చైల్డ్ సి. ఇప్పుడు చైల్డ్ సికి పేరెంట్ ఎవరు, ఓకేనా, అదే టాపిక్. ఓకేనా, పేరెంట్స్ సికి చైల్డ్ ఎవరు, పేరెంట్ ఎవరు, ఇన్నర్. అంటే సికి ఎవరు పేరెంట్, ఇన్నర్ కదా. సో చూసుకోండి కావాలంటే. ఓకేనా, సో మీకు అది కనపడాలి అంటే సో ఓకే, సరే. మీరు ఇక్కడ ఇది చూడాలనుకుంటే సేమ్ ఇదే, సేమ్ దీన్నే కాపీ చేసి పేస్ట్ ఇవ్వాలి. సో పేస్ట్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఏ ఈక్వల్స్ అని ఇచ్చేసి దీన్ని కామెంట్ చేయాలి. సో దీన్ని కామెంట్ చేస్తే ఇది మనకు కనబడుతుంది. సో ఇన్నర్ అనేది. ఓకేనా, సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. సో బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఇది పేరెంట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ నోడ్. సో నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ నోడ్. సో పేరెంట్ నోడ్ అన్నా కూడా అంత ఒకటేమ్మా. సో పేరెంట్ నోడ్ అన్నా కూడా అంత ఒకటే. ఓకేనా, సో దానికి దీనికి ఏం తేడా ఉండదు, అంత ఒకటే. పేరెంట్ నోడ్ అన్న ఒకటే, ఇది అన్న ఒకటే. ఓకే, సో అర్థమైందా. పేరెంట్ నోడ్ వల్ల ఏమొస్తుంది అంటే ఏం లేదు, సేమ్ యాస్టీజ్ ఒకటే. ఓకేనా, పేరెంట్ ఎలిమెంట్ అన్న ఒకటే, పేరెంట్ నోడ్ అన్న ఒకటే. అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.